పాన్ ఇండియా ప్రపంచం అయిపోయింది సార్. మీరు నిజంగా చెప్పాలంటే ఉపేంద్ర సార్ బచ్చగలం అబ్బా, 10th పోరగాలం. సార్ సినిమా చూస్తే అరే మాట్లాడది ఏంటి, ఇగో గిసోటప్పుడే నాకు టూ అంట. మళ్ళా బచ్చ పోరగాళ్ళం ఉన్నాము సార్ సినిమాలు చూసుకుంటా. అంటే బంద్ చేయాలనా, ఇట్లా బంద్ చేయాలనా? మరి ఒట్టిగా లొల్లి పెడుతురు తమ్మి, జర రాగాలి. ముందే అయితే సారు ఆ బాడీ లాంగ్వేజ్తో ఇట్లనే. ఇప్పుడు అర్జున్ రెడ్డిని చూసినాం, అర్జున్ రెడ్డి తాత ఉపేంద్ర సార్. అర్జున్ రెడ్డి వారసత్వం ఏడికెళ్ళి వచ్చింది, ఉపేంద్ర సార్ దగ్గరికి వెళ్ళి వచ్చింది. ఇవాళ సోషల్ మీడియా ఎక్కువ అయ్యి అరే ఆమె అంటుర్రు, కానీ నిజంగా అప్పుడు సార్ సోషల్ మీడియాలో లేడు, ఓన్లీ టాకీస్లలోనే ఉన్నాడు. నిజంగా అట్లుంటే దాని తాత ఉండేదన్నమాట. ఆయన కూడా ఏం డైలాగ్, ఇప్పటిదాకా డైలాగులు కదా పాట పాడుతున్నా తమ్మి నేను. అట్లా చెప్పుకుంటూ పోతే అనూపన్న నాతోని పాట పాడియాలని కోరుకుంటున్నా. ఎందుకంటే గప్ప గుద్ది ఇడిచిపెట్టిండు దీనికి. ఓ అమ్మ, అర్జున్ సార్ ముఖం రాగానే ఎట్లా గుద్దిండు, అది ఉన్నాయా అన్న పలిగిపోయినాయా? ఏం గుద్దుడు అది, మ్యూజిక్ అన్న, మ్యూజిక్ను కూడా గప్పనే గుద్దుతాం కదనే మనం. అంటే తప్పు అనుకోవద్దు భయ్యా, యూత్కి కొంచెం కనెక్ట్ కావాలి కదా. అయితే అనూపన్న తర్వాత చంద్రబోస్ అన్న, ఓయమ్మ అన్న పాడతాడు, రాస్తాడు, జడ్జిగా చేస్తాడు, ఏడ లేననే లేదు చంద్రబోస్ అన్న. నిజంగా ఆ చంద్రుడు అమాసకే వస్తావు కానీ నువ్వు దినాం వస్తావే, దినాం కనిపిస్తావే నువ్వు. భయ్యబ్బా, ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే అనుభవం భయ్యా. ఇది పుస్తకాల్లో ఏడ దొరకది, ఏ వికీపీడియాలో పీకి చూసినా కానీ దొరకదు ఇది. కానీ మనుషులతోని బతికితే, మనుషులతో ఉంటే తెలుస్తుంది. అట్లనే బిత్తిరి సత్తి కూడా మనుషులతో బతికే వచ్చిండు కాబట్టి బతుకును చూపెడుతుంటా. అట్లనే అర్జున్ సార్తో నేను ఇంచుమించు నెల జర్నీ చేసిన. నా అదృష్టం ఏంటంటే అల్లు అర్జున్ సార్తో కూడా నెల రోజులే జర్నీ చేసిన నేను. ఎంత క్యూట్ ఉంటాడంటే పక్కపంటి, ఎంత ఫ్రెండ్షిప్ చేస్తాడంటే ఆయన, ఏ ఇట్రాను అది డైలాగ్ చెప్పు అని కొన్ని చెప్పించుకుంటుంటాడు అనమాట. నాకు ఎంత ఇష్టమో. లోపల పోయి కూర్చుంటే ఇద్దరం ఒకతాన జొన్న రొట్టె తెచ్చిన ఊరికి వెళ్ళి, పామెనకి వెళ్ళి, చెవెలకి వెళ్ళి శరసగం రొట్టె తిన్నాం. ఇలా గ్రేట్గా చెప్పుకుంటా అల్లు అర్జున్ సార్ ఉట్టిగానే. అంటే నేను ఆయన రుద్రమాదేవిలా ఫీట్స్ చేస్తుంటే రియల్గా చూసిన నేను, బతికితే తెలుస్తుంది మనుషుల గురించి, దూరం ఉండి చూస్తే అదేం అర్థం కాదు. కానీ